నమస్తే. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. అసెంబ్లీలో అధికార పక్షమే ఉంది. అసెంబ్లీకి హాజరవుతున్న 3 పార్టీలు కూడా అధికార కూటమికి సంబంధించిన పార్టీలే. అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న తప్పులో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక గొంతులు కూడా లేదు. పూర్తిగా అధికార పార్టీయే అసెంబ్లీలో ఉంది. ప్రతిపక్షం అసెంబ్లీకి వెళ్ళట్లేదు. సో అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలపైన చర్చిస్తారు. జీరో ఓవర్ ఉంటుంది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యల్ని సభ దృష్టికి తీసుకొస్తారు. దానికి కన్సర్న్ మంత్రులు సమాధానం చెప్తారు. ప్రభుత్వం బడ్జెట్ పైన లేకపోతే ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న బిల్లు, చట్టాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంటుంది. అంతేకాదు బయట ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలపైన ఏమైనా ప్రశ్నించినప్పుడు కూడా ఆ అంశాలపైన సభా వేదికగా ప్రభుత్వం క్లారిఫికేషన్స్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. తాజాగా లడ్డూకు సంబంధించిన అంశంపైన కావచ్చు, బడ్జెట్, అప్పులు, గత ప్రభుత్వం చేసిన తప్పులు, ఇటువంటి వాటన్నిటిపైన అసెంబ్లీలో చర్చ చేయడం చూస్తున్నాం గడిచిన కొద్ది రోజులుగా, కొద్ది నెలలుగా. కానీ అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలకు క్లాసులు బీగడం, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేయడం, తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఏ రకమైన ప్రవర్తన, ఏ రకమైన కాండక్ట్ మెయింటైన్ చేయాలో చెప్పడం, అసెంబ్లీలో తమ కూటమి ఎమ్మెల్యేలంతా కలిసి ఏ రకంగా పనిచేయాలో చెప్పడం, ఇవన్నీ అసెంబ్లీలో జనరల్గా చేయరు. నేను ఎప్పుడు చూడలే. 20 ఏళ్ళుగా నేను శాసనసభ సమావేశాలని కవర్ చూస్తూ ఉన్నాను. అంత ముందు కూడా, జర్నలిస్ట్ కాకముందు కూడా అసెంబ్లీ సమావేశాలు చూసేవాళ్ళం. అసెంబ్లీ సమావేశాల్లో మన పార్టీ ఎమ్మెల్యేలంతా ఇలా పనిచేయాలి, మన పార్టీ ఎమ్మెల్యేలంతా ఇలా ఉండాలి, మన పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఈ రకమైన, ప్రజలకు సంబంధించిన సమస్యలు కూడా కాదు, మన పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి బలంగా ఉండాలి అనే మాట ఒక పార్టీ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పడం అనేది అనూహ్యంగా అనిపించింది. ఆయన ఏం చెప్పారో కూడా మీకు పక్కన ఒకసారి టెలికాస్ట్ ప్లే చేసి చూపిస్తున్నాను. ఉండే ఎమ్మెల్యేస్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు చట్టసభలో ఉన్నాం. మనకు అరుదైన అవకాశం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆశీర్వదించారు, పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈరోజు మనందరం ఎమ్మెల్యేలు అయ్యాం. కానీ రాష్ట్రం మనందరి దగ్గర నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. కఠోరమైన నిబద్ధతతో మనం ముందుకు పోతేనే మంచికి చెడుకి వ్యత్యాసాన్ని మనం చూపలేం. ఈరోజు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మనం అమ్ము చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కొంతమంది క్రమశిక్షణతో ఉంటేనే చాలు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, అటు అధికార యంత్రాంగం కానీ, కింద నుండే వాళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ నిన్నామన్నా కూడా నేను సమీక్షలు కూడా చేసినప్పుడు చెప్తున్నా, సమస్యల పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నాం. ఫైనల్గా నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఒక క్రూషియల్ సమయంలో మనం ఇక్కడ ఉన్నాం. ఏదో ఎమోషన్గా డిస్టర్బ్ అవ్వడం, లేకుంటే కొన్ని సమస్యలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఏ వ్యక్తి కూడా ఇక్కడుండే ఎమ్మెల్యేస్లో కానీ, మంత్రుల్లో కానీ, అందరిలో కానీ మనం ఓన్గా మనం గెలిచి ఇక్కడ రాలేదు. మేము ఒక నమ్మకం కలిగించడానికి నేను, పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఆలోచించాం. బీజేపీ అమిత్ షా గారితో మాట్లాడాం. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, ఎన్డీఏలో ఉండే ఎమ్మెల్యే, మీ వల్ల మీరు నమ్ముకున్న పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. వ్యక్తిగత ఎమోషన్లకి లేకుంటే వ్యక్తిగత ప్రవర్తన, పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది క్రూషియల్ టైం. మళ్ళీ చెప్తాను. జనరల్గా ఆయన మాటలు విన్న తర్వాత అది ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం ఏమైనా జరుగుతుందేమో అనిపించింది. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంటే బహుశా ఆ సమావేశంలో మన ఎమ్మెల్యేలు 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు కలిసి ఉండాలి, ప్రభుత్వం చేస్తున్న మంచి ఏంటో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాలి, మీరెవ్వరు కూడా మీ వల్ల గెలవలేదు, మీ సొంత ఇమేజ్ వల్ల గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు, మేము పార్టీ వల్ల గెలిచారు, 3 పార్టీలు కలిసి ఉండడం వల్ల గెలిచారు, మనం కలిసి ఉండాల్సిన ఆవశ్యకతని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు. వచ్చే 15 ఏళ్ళు మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది, మీరు ఎవరు కూడా ఎటువంటి తప్పులు చేయకండి, ప్రభుత్వం చేస్తున్న మంచి ఏంటో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. సో ఇటువంటి దిశానిర్దేశాన్ని పార్టీకి సంబంధించిన శాసనసభాపక్ష సమావేశంలోనో, పార్టీకి సంబంధించిన కార్యక్రమంలోనూ చెప్పాల్సిన సమాచారాన్ని, అటువంటి సందేశాన్ని అసెంబ్లీ వేదిక చంద్రబాబు నాయుడు గారు తమ ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రసంగం చూసిన తర్వాత, అసెంబ్లీలో నిన్నటి ప్రసంగం చూసిన తర్వాత, నేను తప్పైతే కరెక్ట్ చేయండి, ఎవరైనా కింద మెసేజ్ చేయొచ్చు. శాసనసభలో ఓ ముఖ్యమంత్రి తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి ఈ తరహా దిశానిర్దేశం చేయడం అయితే నేను ఎప్పుడు చూడలా.
జరగదు కూడా, సందర్భం కూడా కాదు, అది ఆ ప్లేస్ కూడా కాదు. మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీ కార్యాలయంలో ఇచ్చుకోవచ్చు సూచనలు, సలహాలు, మీ కాండక్ట్ ఎలా ఉండాలి అనేది. మీ వ్యక్తిగత జీవితాలు జాగ్రత్తగా ఉంచుకోండి. స్పీకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న సభలో ఏం జరిగినా, ఏం మాట్లాడినా స్పీకర్‌ని అడ్రెస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. స్పీకర్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉండడు, పార్టీ నుంచి ఎలక్ట్ అయినప్పటికీ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో ఎమ్మెల్యేలందరిని ఉద్దేశించి మీరు మీ వ్యక్తిగత ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ జనరల్‌గా అసెంబ్లీలో చెప్పరు. అసెంబ్లీలో చెప్పేవి కాదు. సో ఇవన్నీ చెప్పడం ఆశ్చర్యం అనిపించింది, అనూహ్యం అనిపించింది. అవన్నీ అది చూసిన తర్వాత ఒకసారి నేను అసెంబ్లీ చూస్తున్నానా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా లైవ్ మాట్లాడడం చూస్తున్నానా, శాసనసభ పక్ష సమావేశం ఎన్డీఏ శాసనసభ్యుల సమావేశం ఏమైనా జరుగుతుందా అని అనుకున్నా. బట్ చూస్తే అది అసెంబ్లీనే. అసెంబ్లీలో ఇటువంటి ఘటన జరగడం ఆశ్చర్యం అనిపించింది నాకు.